Fourier transforms lo first problem. Find the Fourier transform of f of x defined by f of x equal to 1 mod x less than a, 0 mod x greater than a, and hence evaluate integral 0 to infinity sin p by p dp var integral 0 to infinity sin x by x dx and integral minus infinity to infinity sin ap cos px by p dp. సొల్యూషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ పవర్ ఐపిఎక్స్ అంటే ఏంటి? మన లిమిట్స్ చూడండి. ఈ ఫంక్షన్లో ఏ ఎక్స్ లెస్ దాన్ ఏ, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఏ మైనస్ ఏ, ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే మైనస్ ఏ, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అంటే పాజిటివ్ ఏ అని అర్థం. అంటే దిస్ ఈజ్ ఈక్వల్డ్, దీని కంటిన్యూషన్లో రాసుకుంటున్నా, దిస్ ఈజ్ ఈక్వల్డ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. చైన్ రూల్ అప్లై చేస్తున్నాం. మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. తర్వాత ఏ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. 3 వచ్చినాయి మనకు చైన్ రూల్లో. మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ మనకు అసలు ఫంక్షనే లేదు ఇక్కడ. తర్వాత మైనస్ ఏ టు ఏ మధ్యలోదే మనకు ఫంక్షన్, మిగతా ఈ రిమైనింగ్ ఏది కూడా మనకు ఫంక్షన్ కాదు. అంటే మైనస్ ఏ టు ఏ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ 1 డిఎక్స్. ఈ పవర్ ఐపిఎక్స్కి ఇంటిగ్రేషను ఈ పవర్ ఐపిఎక్స్ బై ఎక్స్ కోఎఫిషియంట్ ఐపి మైనస్ ఏ టు ఏ. లిమిట్స్ అప్లై చేస్తున్నాను. 1 బై ఐపీ అంతే ఉంచుదాం. ఏ ఎక్స్ ప్లేస్లో ఏ మైనస్ ఐపీఏ బై ఐపీ అయితే నేను 2 బై 2 చేస్తున్నా. 1 బై ఈ పవర్ ఐపీఏ మైనస్ ఈ పవర్ ఐపీఏ అంటే హైపర్బోలిక్ ఫంక్షన్ అప్లై చేస్తున్నా. అంటే 2 బై ఐపీ ఇంటూ సైన్ హెచ్ ఐపీఏ ఫార్ములా. మనకి సైన్ హెచ్ఎక్స్ అంటే ఏంటి? ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం నేను అప్లై చేసి ఎక్స్ ప్లేస్లో ఇక్కడ మనకేముందంటే ఐపీఏ ఉంది, ఈ పవర్ సైన్ హెచ్ఎక్స్. అయితే ఇంకో ఫార్ములా ఉంది, సైన్ హెచ్ ఐఎక్స్ ఈక్వల్ టు ఐ ఇంటూ సైన్ ఎక్స్. గమనించండి, సైన్ హెచ్ ఐఎక్స్ ఈక్వల్ టు ఐ ఇంటూ సైన్ ఎక్స్. అంటే కంపేర్ చేసుకోండి, సైన్ హెచ్ ఐపిఏ అంటే ఐ ఇంటూ సైన్ పిఏ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 బై ఐపీ ఐ ఇంటూ సైన్ పిఏ. ఈ ఐఐ క్యాన్సిల్ అంటే 2 సైన్ పిఏ బై పి. దిస్ ఈజ్ ద ఎఫ్ ఆఫ్ పి. మనకి ఫోరియర్ ఇన్వర్షన్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇంతవరకు ఒక పార్ట్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బై ఫోరియర్ ఇన్వర్షన్ ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా? స్టార్టింగ్లో డెఫినేషన్లో అప్పుడు చెప్పాను నేను. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ తర్వాత ఫోరియర్ ఇన్వర్షన్ కూడా చెప్పాను. ఏంటి ఆ ఫార్ములా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై 2 పై ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ డిపి. ఈ ఎఫ్ ఆఫ్ పి మనం ఏమైతే ఎఫ్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేసామో తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 1 బై 2 పై మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ప్లేస్లో 2 సైన్ పిఏ బై పి ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ డిపి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకేముంది గివెన్ ఫంక్షన్లో 1
ఎప్పుడు ఇది mod x లెస్ దాన్ ఏ 0, ఇది mod x గ్రేటర్ దాన్ ఏ అనేది మన దగ్గర ఉన్న కండిషను. అయితే ఈ పవర్ ఐపీ ఎక్స్పాండ్ చేస్తున్నా నేను 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ 2 sin pa/p ఈ పవర్ మైనస్ ఐపీఎక్స్ అంటే కాస్ పిఎక్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది ఐ సైన్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి 1 mod x లెస్ దాన్ ఏ 0 mod x గ్రేటర్ దాన్ ఈ 1/2 పైన ఈ 2 క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. ఈ పైన అటు తీసుకెళ్దాం. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ pa/p cos px dx మైనస్ i ఇంటూ i/π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ pa/p మళ్ళీ అగైన్ సైన్ px dx ఈక్వల్ టు ఈ పై ఇటు వస్తే ఇక్కడ వరకు పై అవుతుంది mod x లెస్ దాన్ ఏ 0 mod x గ్రేటర్ దాన్ ఏ. అయితే ఇక్కడ ఏం చిన్న కండిషన్ ఏంటంటే నేను ఇది ఆడ్ ఫంక్షన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మనం చెక్ చేసుకోవచ్చు. ఫోరియర్ సిరీస్లో మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆడ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ 0, కాస్ అనేది ఈవెన్ ఫంక్షన్ మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ 0. ఎందువల్ల దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్ అయితే ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే ఆ 0లో మనం ఏం రాసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ఎంప్లైస్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ లెఫ్ట్ సైడ్ ఒకసారి పేజ్ తిప్పి చూస్తున్నాను సైన్ AP/p కాస్ పిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇది 0 ఈక్వల్ టు పై mod x లెస్ దాన్ ఏ 0 mod x గ్రేటర్ దాన్ ఏ. ఇప్పుడు దీన్ని 2 ఇంటూ 0 టు ఇన్ఫినిటీ సైన్ AP/p కాస్ పిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు పై అవుతుంది mod x లెస్ దాన్ ఏ 0 mod x గ్రేటర్ దాన్ ఏ. ఈ 2ను కూడా అటు తీసుకొస్తున్నా 0 టు ఇన్ఫినిటీ సైన్ AP/p కాస్ పిఎక్స్ డిఎక్స్ కాస్ పిఎక్స్ డిపి ఇందా నుంచి ఇది డిఎక్స్ కాదు డిపి దీని ముందు పేజీలో కూడా డిపి ఇది డిపి ఇక్కడ కూడా డిపి ఈక్వల్ టు 2 ఇటు వస్తే π/2 అవుతుంది mod x లెస్ దాన్ ఏ 0 mod x గ్రేటర్ దాన్ ఏ. ఇది మనకు వచ్చిన ఫస్ట్ కండిషన్. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం. పుట్ x ఈక్వల్ టు 0 ఇన్ 1 x 0 అయితే ఏం జరుగుతుంది 0 టు ఇన్ఫినిటీ సైన్ AP/p కాస్ 0 డిపి ఈక్వల్ టు π/2 π/2 mod x లెస్ దాన్ ఏ 0 mod x గ్రేటర్ దాన్ ఏ. మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ ఒకసారి చూద్దాం. చూడండి మొత్తం ఎన్ని కండిషన్స్ ఉన్నాయో 0 టు ఇన్ఫినిటీ సైన్ p/p డిపి ఒకటి, లేదా సైన్ x/x dx ఒకటి, సైన్ AP కాస్ px/p డిపి ఒకటి. ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ AP చిన్న మార్పు ఇక్కడ 2ని ఇక్కడే ఉంచుదాం, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ రాసుకుందాం, 2ని తీసేద్దాం, మైనస్ ఇన్ఫినిటీ అప్పుడు ఇక్కడ 2 ఉండదు. సో మైనస్ ఇన్ఫినిటీ టు ఈక్వేషన్ 1 దీన్ని తీసుకుందాం. ఇది ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఇక్కడ 2 ఉండదు, పై వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే x ఈక్వల్ టు 0 కాస్ 0 అంటే 1 కదా, దీన్ని మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ AP/p డిపి ఈక్వల్ టు పై mod x లెస్ దాన్ ఏ 0 mod x x ప్లేస్లో 0 తీసుకున్నాం కదా, ఈ ప్లేస్ కూడా మారుద్దాం 0 లెస్ దాన్ ఏ mod x 0 గ్రేటర్ దాన్ ఏ. అంటే దీని అర్థం ఏంటి ఏ గ్రేటర్ దాన్ 0 ఏ లెస్ దాన్ 0. ఇప్పుడు p ప్లేస్లో x రీప్లేస్ చేస్తున్నా, లేకపోతే లిమిట్స్ మార్చుతున్నాను బై ప్రాపర్టీ ఆఫ్ ఇంటిగ్రేషన్స్. ఇంటిగ్రల్ 0 టు 2 ఇంటూ 0 టు ఇన్ఫినిటీ సైన్ AP/p డిపి ఈక్వల్ టు పై.
ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, 0 ఇఫ్ ఏ లెస్ దాన్ 0. దీన్నే 2ని కూడా అటు తీసుకెళ్ళాం అనుకో, 0 to infinity sin AP by P dP ఈక్వల్ టు పై బై 2 ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, 0 ఇఫ్ ఏ లెస్ దాన్ 0. ఎక్స్ పీ ప్లస్లో ఎక్స్ తీసుకుంటున్నాం, 0 to infinity sin ఏఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు పై బై 2 ఇఫ్ ఏ లెస్ దాన్ 0, 0 ఇఫ్ ఏ గ్రేటర్ దాన్, ఇది గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ 0. ఇది మనకు వచ్చిన 2 కండిషన్. ఇంకోటి ఉంది కదా, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఏ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1, అగైన్ ఈక్వేషన్ 1లోనే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఎక్స్ ప్లేస్లోనేమో 0, ఏ ప్లేస్లోనేమో 1 రాసిన సైన్ పీ బై పీ కాస్ 0 డిపి ఈక్వల్ టు పై, ఇది కూడా ఈక్వల్ డైరెక్ట్గా రాసుకుందాం. ఈక్వల్ టు ఇక్కడ వచ్చే వాల్యూ మనకు ఈక్వల్ టు పై డైరెక్ట్ రాసుకుందాం. దీన్ని 2 ఇంటూ 0 to infinity సైన్ పీ బై పీ కాస్ 0 అంటే 1 డిపి ఈక్వల్ టు పై. సో దిస్ ఈజ్ ఎంప్లాయిస్ ఇంటిగ్రల్ 0 to infinity సైన్ పీ బై పీ డిపి ఈక్వల్ టు పై బై 2. ఎక్స్ పీ ప్లస్లో ఎక్స్ తీసుకుంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు పై బై 2. ఇది ఒకసారి మీరు జాగ్రత్త చెక్ చేయండి. ఇక్కడ నుంచి అంతా సింపుల్ ప్రాసెస్సే. ఈ ప్రాసెస్లో ఏది కూడా మనం ఇక్కడ ఈక్వేషన్ 1 దాకా మనం సింపుల్గా వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకా సింపుల్గా వస్తుంది. ఒకసారి ఎక్స్ ఈక్వల్ 0 తీసుకున్నాం, కండిషన్ వస్తుంది. ఒకసారి ఇక్కడ లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ అప్లై చేసాం. చివరిలో ఎక్స్ ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1లో తీసుకున్నాం. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద Fourier transform of f of x defined by f of x equal to 1 minus x square if mod x less than or equal to 1, 0 if mod x greater than 1. Hence evaluate first part, integral 0 to infinity x cos x minus sin x by x cube cos x by 2 dx. Second one, integral 0 to infinity x cos x minus sin x by x cube dx over r. Show that 0 to infinity sin x minus x cos x by x cube dx ఈక్వల్ టు పై బై 4. 2 కండిషన్లు అడుగుతున్నాడు. సొల్యూషను ఫస్ట్ పార్ట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫార్ములా మర్చిపోకూడదు, ఇంటిగ్రేషన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా. దీంట్లో కూడా లిమిట్స్ -1 to 1, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే -1 పాజిటివ్. సో డైరెక్ట్గా రాసుకున్నా పర్వాలేదు, మైనస్ ఇన్ఫినిటీ టు -1 ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, -1 to 1 ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 to infinity ఈ పవర్ ఐపిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్, ఇది 0 ఇది 0, మనకు వచ్చే ఫంక్షన్ ఎంత అంటే -1 ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ 0 డిఎక్స్, -1 to 1 ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ 1 డిఎక్స్, 1 to infinity ఇంటిగ్రల్ ఈ పవర్ ఐపిఎక్స్ 0 డిఎక్స్. అంటే మనకు వచ్చిన ఫంక్షను -1 to 1 ఈ పవర్ ఐపిఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ ఐపిఎక్స్ బై ఎక్స్ కోఎఫిషియంట్ ఐపి -1 to 1. లిమిట్ అప్లై చేస్తున్నా, ఈ పవర్ ఐపి మైనస్ ఈ పవర్ మైనస్ ఐపి బై ఐపి. దీని ఫార్ములా ఏంటి, మన ఫార్ములా ప్రకారం ఏ రాసుకోవచ్చు ఇక్కడ, దిస్ ఈజ్ ఈక్వల్ 1 minus x square ఒక చోట వస్తుంది మనకు ఫంక్షన్, మనం తప్పు రాసాం చూడండి. ఇంతవరకు
ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 to 1 e power ipx 1 minus x square ఫార్ములా ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తున్నాను. 1 minus x square -1 to 1 e power ipx dx ఇంటిగ్రల్ -1 to 1 బ్రాకెట్ d by dx ఆఫ్ 1 minus x square ఇంటిగ్రల్ e power ipx dx బ్రాకెట్ క్లోజ్ dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 minus x square e power ipx అంటే e power ipx బై ip లిమిట్స్ -1 to 1 ఇక్కడ 2x వచ్చింది -2x ఇంటూ e power ipx బై ip dx. ఇంతవరకు లిమిట్ అప్లై చేస్తున్నాను. అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 0, లోయర్ లిమిట్ అప్లై చేసినా కూడా ఈ టోటల్ పార్ట్ 0 చెక్ చేయండి. ప్లస్ 2/ip ఇంతవరకు మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ x ఇంటూ -1 to 1 e power ipx dx మైనస్ ఇంటిగ్రల్ -1 to 1 బ్రాకెట్ d by dx ఆఫ్ x ఇంటిగ్రల్ e power ipx dx బ్రాకెట్ క్లోజ్ dx టోటల్ బ్రాకెట్. సో 2/ip బయట రాసుకుంటున్నాను. x పక్కన పెడితే e power ipx బై ip దీనికి -1 to 1 d by dx ఆఫ్ x అంటే 1 e power ipx బై ip dx టోటల్ బ్రాకెట్. ఇక్కడ 2/ip హోల్ స్క్వేర్ 2/ip లోపల మల్టిప్లై చేస్తున్నా. ఎక్స్ ప్లేస్లో 1 రాస్తున్నాను. ఈ పవర్ ఐపీ మైనస్ ఎక్స్ ప్లేస్లో మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ మైనస్ ఐపీ అవుతుంది. ఇక్కడ 2/ip ఐపీ అంటే 2/ip హోల్ స్క్వేర్ ఈ పవర్ ఐపీఎక్స్ బై మళ్ళీ ఐపీ వస్తుంది. లిమిట్స్ -1 to 1 అంటే 2 ఇక్కడ మైనస్ వస్తుంది ఐ స్క్వేర్ దగ్గర మైనస్ 2/ip. దిస్ ఈజ్ ఈక్వల్ ఈ ప్లేస్లో 2 ఇంటూ ఈ పవర్ ఐపీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐపీ అంటే కాస్ పీ ఫార్ములా. అంటే ఈ ఇంతవరకు ఏమవుతుందంటే కాస్ పీ నేను ఆల్రెడీ పైన చెప్పాను. ఈ పవర్ ఐఎక్స్ ఈ పవర్ ఐఏఎక్స్ వాడికి చెప్పాను బై ఐ స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2/ip హోల్ క్యూబ్. ఇక్కడ ఈ పవర్ ఐపీ ఫార్ములాలో మైనస్ ఉంది, ఈ పవర్ మైనస్ ఐపీ వచ్చింది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. జాగ్రత్తగా గమనించండి. ఈ ప్లేస్ ఎంత వస్తుందంటే సైన్లో వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ కాస్ పీ ఇక్కడ నుంచి కొంచెం మారుద్దాం ప్రాబ్లంని. ఈ 2/ip ఐపీ 2 కాస్ పీ ఈ పవర్ ఐపీ ప్లస్ ఈ పవర్ మైనస్ ఐపీ అంటే 2 కాస్ పీ ఫార్ములా వచ్చింది. బహుశా ఇది బై ఇక్కడ ఏమొస్తుందంటే 4 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడికి వచ్చేసరికి 4 కాస్ పీ బై 4 కాస్ పీ బై ఐపీ హోల్ స్క్వేర్. ఐ స్క్వేర్ పక్కన పెడితే సరే నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. మైనస్ ఇక్కడ పేజ్ తిప్పుదాం. 2/ip హోల్ క్యూబ్ ఇక్కడికి వచ్చేసరికి 2i సైన్ పీ వచ్చింది. దీనికి బ్రాకెట్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ ఐ స్క్వేర్ అంటే -4 కాస్ పీ బై పీ స్క్వేర్. ఇక్కడ ఐ క్యూబ్ ఉంది, ఇక్కడ ఒక ఐ ఉంది, అవి మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. అక్కడ ఐ క్యూబ్లో ఐ స్క్వేర్ మీరిద్ది మొత్తం నేను రాసేస్తున్నా డైరెక్ట్గా ప్లస్ అవుతుంది. 2 ఇంటూ 2 4 సైన్ పీ సరే ఐ రాస్తున్నాను బై ఇక్కడ మైనస్ అంతే ఉంచి ఐ క్యూబ్ పీ క్యూబ్. ఒక ఐ క్యాన్సిల్ స్క్వేర్ మిగులుతుంది. ఐ స్క్వేర్ అయితే మైనస్ అవుతుంది. -4 కాస్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ అవుతుంది 4 సైన్ పీ బై పీ క్యూబ్. ఎల్సిఎం పీ క్యూబ్ తీసుకుంటున్నాను. -4p కాస్ పీ ప్లస్ 4 సైన్ పీ -4/p క్యూబ్ బయట రాస్తే మనకు మిగిలే వాల్యూ ఎంతంటే పీ కాస్ పీ మైనస్ సైన్ పీ మిగులుతుంది బ్రాకెట్. దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ పీ రెండైనా ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు బై ఇన్వర్షన్ ఫార్ములా
బై ఇన్వర్షన్ ఫార్ములా ఏమవుతుంది? ఇన్వర్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ డిపి. ఇది ఫార్ములా. 1/2 మైనస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ప్లస్లో ఇది రాసుకుంటున్నాం -4/p క్యూబ్ పి కాస్ పి మైనస్ సైన్ పి ఇంటూ ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ డిపి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ముందు ఇది రాసుకుంటున్నాను, 2 2s క్యాన్సిల్, ఇక్కడ -2/π ఇంటిగ్రల్ ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ని మార్చుకుంటున్నాను. నేను ఎలా మార్చుకుంటున్నానంటే ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ అంతే ఉంచుదాం, డిబి ఈక్వల్ టు ఫంక్షన్ రాస్తున్నాను నేను 1 - x². ఇది mod x <= 1, ఇది 0 mod x <= 1. ఇప్పుడు పుట్ x ఈక్వల్ టు 1/2 ఇన్ 1/2 తీసుకుంటే ఏం జరుగుతుంది? -2/π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ ఇంటూ ఈ పవర్ 0 డిపి ఈక్వల్ టు 1 - 1/4 అవుతుంది రైట్ సైడు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 3/4. ఈ 2 ఇటు వస్తే మైనస్ కూడా తీసుకొద్దాం, -3π బై ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 1/2 కాబట్టి ఇక్కడ మనకి ఈ పవర్ మైనస్ IP/2 అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ P/2 మైనస్ I సైన్ P/2 ఇంటూ డిపి ఈక్వల్ టు ఇది ఇటువైపు తీసుకొస్తున్నాం -3π/8 అవుతుంది. దిస్ ఈజ్ ఇంప్లైస్ ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రియల్ అండ్ ఇమాజినరీ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ కాస్ P/2 ఈక్వల్ టు -3π/8. రెండో కండిషను మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ ఇంటూ సైన్ P/2 ఈక్వల్ టు 0. ఎందుకంటే రైట్ సైడ్ 0, ఐ కోఎఫిషియంట్ లేదు. అదో -3π/8, ఇది -3π/8, అదేమో 0 అవుతుంది. సో ఇంటిగ్రెంట్ దిస్ ఈజ్ ఇంప్లైస్ మనం లిమిట్స్ అప్లై చేద్దాం. ఇక్కడ మైనస్ ఏం లేదు, 2 × 0 టు ఇన్ఫినిటీ పి కాస్ పి దేర్ఫోర్ మైనస్ సైన్ పి బై పి క్యూబ్ కాస్ P/2 ఈక్వల్ టు -3π/8. 2 నాటి తీసుకొస్తే పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ ఇంటూ కాస్ P/2 ఈక్వల్ టు -3π/16. 2 ఇటు వస్తే బై అవుతుంది. ఇప్పుడు పుట్ x ఈక్వల్ టు అగైన్ x ఈక్వల్ టు 0 ఇన్ 1లో ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే ఈక్వేషన్ 1 -2/π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ ఇంటూ ఈ పవర్ 0 డిపి ఈక్వల్ టు 1. సో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ డిపి ఈక్వల్ టు ఇటువైపు వస్తే -π/2. దీన్ని 2 × 0 టు ఇన్ఫినిటీగా రాసుకోవచ్చు. 0 టు ఇన్ఫినిటీ పి కాస్ పి మైనస్ సైన్ పి బై పి క్యూబ్ డిపి ఈక్వల్ టు -π/4. పి ప్లస్లో ఎక్స్ రీప్లేస్ చేస్తే ఎక్స్ సైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు -π/4. మైనస్ కామన్ తీస్తే మొత్తం మీద 0 టు ఇన్ఫినిటీ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు +π/4. ఇది వాడు అడిగిన కండిషన్.